హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. ఈరోజు షూట్ అయితే పొద్దున్నే స్టార్ట్ అయింది. పొద్దున 7 గంటలకే వచ్చినాం అందరం. ఎందుకంటే ఇక సంగీత పోతా అన్నది. ఇక సంగీతకి ఏదో పని ఉన్నదంటే పోతా అన్నదంటే ఇక పోయినాం. ఇక అన్న వాళ్ళు అయితే ఇక తింటుర్రు. ఇక పొద్దున టిఫిన్ నేను ఏ టైం అవుతుందని పొద్దుగాల మెక్కొచ్చిన. సాగర్ ఇక మాల తీసిండు. ఇక షూట్ స్టార్ట్ అయింది. ఏమంటావు సాగర్? హీరో నా చెల్లి కథ అయితే ఎండ్ చేస్తాను. హీరోస్తో సమాప్తం. మళ్ళా దాని జోలు లేకే మళ్ళా పెంచకు నువ్వు దాన్ని. ఇప్పటికే మేమే చచ్చిపోతాం ఇంకా వాళ్ళు. సాగరు నెక్స్ట్ సీజన్ 3 ఇక వాళ్ళు చచ్చిపోతారు. ఇక సీజన్ 3 స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. చెప్పన్నా 2025 మొత్తం ఇప్పుడు మీ ఆటో డ్రైవర్ సీజన్ 2 నా చెల్లి కథ సీజన్ 3 మొత్తం ఇవే కలిపి ప్రేమ వచ్చేసి మొత్తం అయిపోతుంది ఇక క్లియర్ మొత్తం. నెక్స్ట్ కొత్త సిరీస్ తీస్తాం ఇక, అందుకే దీన్ని ఎంజాయ్ చేస్తాను. చూడండి, చూసి సపోర్ట్ చేయండి. ఓకే గాయస్, ఇక తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం. సాగర్ ఏంటి ఏం చెప్పాలి? షూట్ ఎన్ని రోజుల స్టార్ట్ అయినా? షూట్ 1 మంత్ అవుతుంది. 3వ తారీఖు లాస్ట్ కదా, 3కి ఎండ్ అయింది. మళ్ళీ 2వ తారీఖు స్టార్ట్ చేస్తాం. నేనైతే పండగ చేసుకున్నా. శనివారం నైట్ డ్యూటీ పెట్టాడు, డేలో పంటుడు. అంటే మేమంటే ఏదో ఒకటి ప్రమోషన్ అది తీసుకుంటేనే ప్రతిరోజు తీసుకుంటున్నాం. సాగర్ సామాన్ వేసినా కూడా వచ్చిండు. మాకు ఎప్పుడు ఉండే పని. అరవింద్కి మంచి రెస్ట్ దొరికింది, సంగీత కూడా రెస్ట్ దొరికింది. ఓకే, చెప్పావా ఏమన్నా చెప్పావా మన వాళ్ళకి చాలా రోజుల తర్వాత? స్వామి సిగ్గుపడతాను. స్వామి అంజన్నా మీ అన్న దండ మాకొండాలని కొబ్బరికాయలు పండు పూలు పలహారాలు ఏంటన్నయ్య? ఏదో షూటా అని అడుగుతుండ అన్నయ్య. అన్నయ్య టింకుబాయ్ ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇలా షూటా ఏం తెలియనట్టే రెడీ అయినా కనబడతా. ఇప్పుడు కనిపించాను. ఇప్పుడు లేచాను దొర. ఇప్పుడు లేచిన అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడు. 9:30 కూడా అవుతలేదు. 9:30 అవుతలేదు. 9:30 షూటింగ్ టైం 9కి. అందులో నా టైం 12కి. 7కే స్టార్ట్ అయింది ఇలా షూటు. 7కి ఎందుకు స్టార్ట్ అయింది అసలు? ఇలా చాలా ఉన్నాయి కదా తీసేటి. చాలా కాదు ఇలా 7కి ఎందుకు స్టార్ట్ అయింది అంటే, అసలు అయితే సంగీత వల్ల 7కి స్టార్ట్ అయింది. అన్ని తెలుసు. అయ్యి వెళ్ళిపోయిందా సంగీత? అయిపోయింది. డ్రెస్ చేంజ్ అంటే మళ్ళీ 1/2 an hour ఇచ్చాల్సిందే సంగీతకి. నేను రెడీ అయిపోతా 1/2 an hour లో. కొడవలే వీళ్ళది ఉడతలేదు. ఇక మళ్ళీ ఇంకా సంగీత తినలేదు. సంగీత తినాలి. మీరు ఎట్లు ఉప్మా తిన్నారో నేను అట్లు ఉప్మా తినాలి, చాయ్ తాగాలి, రెడీ కావాలి. అప్పుడే షూటింగ్ నా కోసం అందరు వెయిట్ చేయాలి అంతే. ఇప్పుడు ఈ ఫైనల్ ఎపిసోడ్ నేనే హీరో. నెక్స్ట్ హీరో తీసేస్తాను అన్న. నేను నెక్స్ట్ కనిపించాను ఫ్రెండ్స్. అప్పుడు ఏంటి తెలుసు అన్న, టెంపరీ. ఇక నేను రాని మొత్తం సైనింగ్ ఆఫ్. సాఫ్ట్వేర్ బాబు ఇక కనిపించాను మీకు యూట్యూబ్ లో. సాఫ్ట్వేర్ బాబు లచ్చరపల్లి నౌకరి. ఇక సెలవు జాబ్కి వెళ్తున్నా. ఎక్కడ? మన యుఎస్ వెళ్తుండు. ఇక యూట్యూబ్ కి సెలవు. యూట్యూబ్కి వెళ్తుండు. సారీ, యూట్యూబ్కి వెళ్తుండ అంటాను, యుఎస్కి వెళ్తుండు. నిజంగా మాక్సిమం రాని ఒక 3-4 months వరకు కనిపించాను అనుకుంటే. స్పెషల్ క్యారెక్టర్ మాకు కూడా వాడిని ఉంచుకుంటే ఇంకే వాని కోసం వెయిట్ చేస్తున్నాయి. వీడియోలు అన్నీ అవుతాను, ఏం చేయలేదు. ఇది పెట్టు
వీడియో లాగుతానంట. నేనే ఫస్ట్ తీయాలి, నేనే లేపాలి వీళ్ళందరినీ. లేపు ఇంకా ముఖమే కడగల ఇంకా మాట్లాడతాను. మొత్తం స్క్రిప్ట్ రాసి అరే అబ్బా అవన్నీ వాసనే హాస్పిటల్ పోకపోయి అన్న హాస్పిటల్ తీసుకోపోకపోయినావు అన్న అంతా వాసనే. చూడు అరే కళ్ళు అన్ని మొత్తం ఎర్రని. చూడు చూడు పేపర్లంతా రాసింది ఎవరు? నేను. అమ్మా ఈ పేపర్ తీసుకొచ్చిందే నేను. అసలు ఘోరం అసలు. నీకు ఇంకా డాక్టర్ రైటింగ్ రాలేదు, ఆ డాక్టర్ రైటింగ్ అన్నది. చూడు ఈ ఖాళీ పేపర్లలో స్టోరీ నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్ రాయడానికి అంటే ముందే నీకు గుర్తొచ్చినప్పుడు రాద్దామని పెట్టుకున్నావు నువ్వు స్పేర్ లా. ఇప్పుడు ఆల్రెడీ ఆలోచించిన. ఏం ఆలోచించినావు? నెక్స్ట్ స్టోరీ ఏంటిదన్న? అన్నదమ్ములు అనుబంధం అని ఆలోచిస్తున్నా. అన్నదమ్ములు అనుబంధమా? నువ్వు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. పడతలే ఈ సంగీతం ఇంకా రాలే కదా, నచ్చట్లేదు. నేను రెడీ అయినా వేస్ట్ మళ్ళా. పెళ్లి చేసుకున్నావు అన్నాను, పెళ్లి పెట్టుకున్నా అంటే మరి ఇంకేం పెళ్లి అయితే మా సంగీత పెళ్లి అయితే మాకు పీడా పోతుంది ఇక. నిజంగా పెళ్లి అయిందా సంగీతకు? పెళ్లి చేసుకున్నదంట. చేసుకుంటా లవ్ మ్యారేజ్? లేదు పెళ్లి చేసుకున్నదంట. చేసుకున్నా. రిజిస్టర్ మ్యారేజ్ అట్లా వస్తుంది. మాకు మంచిది. ఒక హీరో వస్తాను. హీరో మ్యాన్ CEO ఏంటిదే కన్నా అది? బా కన్నా సూపర్ నా డ్రెస్ ఇట్రా. ఇది ఇట్రా చక్కగా చక్కగా కన్నా ఒక్కని వేస్తానండి భయమ్మా నాకేమన్నా. ఎటువైనావు చెప్పు, ఎటువైనావు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నా బర్త్డే అని చెప్పు. అయినా లాగు బర్త్డే అయిపోయినాక వస్తుంది. బాగుంది. టెంపుల్ చెప్పు ఇవాళ ఎటువైనావు చెప్పు ఫ్రెండ్స్ కి. హాయ్ ఫ్రెండ్స్, ఎటువైనావు? టెంపుల్ కి వెళ్ళినావా? ఓకే అందరికి హాయ్ ఫ్రెండ్స్ అను. ఓకే గుడ్ బాయ్. సాయంత్రం కేకు. అరే కేక్ అని చెప్పురా ఫోన్ చేసి. సాయంత్రం కేక్ కావాలన్నా అద్దా? దావత్ నైట్ దావత్ ఏం దావత్? అసలు నీకు నైనా ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ 10 అని నిన్న 10 గంటలకు వచ్చినాం ఇంటికి. డ్రెస్సులు తీసుకొచ్చినా ఫోన్ చేస్తే అన్న గుళ్ళ అనుకోవాలి, ఒకరోజు అనుకోవాలి. బిస్కెట్ అయింది. నేను ఫోన్ చేద్దాం అంటే 10 అవుతుంది, ఎందుకు పెట్టినా చూసినా కదా ఆయన విడో ఇస్తాను అదా తిత్తలేను వాటినే పెట్టిన. కూలింగ్ చేసుకున్నా మనం తాగం కదా. చూసిర్రా ఫ్రెండ్స్, చూసిర్రా అన్నయ్య లోపల విక్రమార్కుడు. అన్నకి ఏం పాప ఎంత ఎంత బొత్త చూడరు ఎంత బక్కగా ఉందో. అది చూసిర్రా, అసలు ఏం తాగడు, తాగకుండా బొత్త లోపల తాగుతా అసలు ఇంత రాకపోగాని తాగపోయేసరికి అంత గ్యాస్ ఫామ్ అయింది కదా అన్న. అంతే మరి, వారానికి 3 లైట్లు తాగుతానే మంచి 3 లైట్లు ఏంటి? ఏ ఫ్లైట్ అన్న బీర్ తాగుతావు అన్న? తాగమని చెప్పిన తాగుతాడండి. గదే మరి గట్ల చెప్పు, నీకు అలవాట్లేదు కదా మళ్ళీ బీర్ తాగడు ఎక్కడదని. నీకు హెచ్చి అమ్మో రామరామ రామరామ వామ్మో అంటే ఏంటిది? ఒక ఫోటో ఇక్కడ షేర్ చేస్తా. ఇక్కడ రామారావు అన్న కూడా ఒక ఫోటో వస్తుంది, మగ్గు పట్టుకుంటాడు. అదే అమ్మో లల్లి హలో ఫ్రెండ్స్, ఇప్పుడే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ కాలే, 7 గంటలకే స్టార్ట్ అయింది. మీకు అయింది, అది నాకు ఇప్పుడే అయింది. ఈయనేమో ఇప్పుడు ఉప్మా తింటా ఉండు. అంటే నేను తినట్లేదు, షూట్ లో ఒక పాటు అయితే. షూట్ లో ఏంటంటే సంగీతకు టిఫిన్ తినిపియాలి, టిఫిన్ తినిపిస్తా. ఓకే ఓకే. ఎక్కడో మండుతున్నట్టుంది అందమ్మ. ఓకే ఓకే. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూద్దాం అప్పుడు. ఓకే
అదే పెదవులు ఇట్ట పెట్టిన అంట అక్కల పెదవులు చూడ బాగుందా ఉప్మా? ఉప్మా బాగుందా? మండుతున్నట్టుంది. కాల్చినట్టు అట్లుంటది మరి బాతోలి. హలో ఫ్రెండ్స్, మా షూటింగ్ అయితే సాయంత్రం పెట్టిండు. టైం చూడండి ఫ్రెండ్స్ ఎంత అవుతుంది, 10:21 అవుతుంది. 10:21 వీళ్ళిద్దరు అయిపోయినాయి, అరవింద్ సంగీత అయిపోయినాయి. 9:30కి లేచిన 10:30 కూడా అవుతలేదు, 10:20 వరకు రెడీ అయిపోయినా మొత్తం వెయిటింగ్ ఇప్పుడు నా షూట్ కోసం. మా ఇద్దరిది ఇప్పుడు ఎండలో పెట్టిండు, అక్కడ వాగులు వంకలు అట్లా అటు అటు తిరిగి రావాలి మేము. వీళ్ళు చెట్టు నీడకు, రేపు చెట్టు నీడకు ఇద్దరు నడుతుంది నడుస్తాను ఆల్రెడీ. అరవింద్ తీసి తీసి మొత్తం అలసిపోయిండు. సో ఫ్రెండ్స్, సంగీతం అయితే షూట్ అయిపోయింది. ఇక నా చెల్లికి అయితే ఎండ్ అయిపోయింది. ఎండ్ చేసినాం, షూట్ కంప్లీట్ చేసుకుని. అంటే అరవింద్ అయిపోయింది మాక్సిమం, అంటే కొన్ని ఉన్నాయి అరవింద్. సంగీతం అయితే అయిపోయింది. ఇదా సంగీత బ్యాగ్ వేసుకున్నది, ఇంటికి జాయింగ్. ఇంటికి కాదు, ఏదైనా గోల్కొండ అంటాను, హైదరాబాద్ అంటాను. చూడాలి మరి, పోయినాక వీడియో కాల్ చేస్తాను ట్రైన్ ఎక్కినాక. ఎందుకు నువ్వు మరి ఉండు, మరి ఇంకా వీడియోలు తీసి ఉన్నాయి ఇంకా రాసే. సో అయితే వెళ్తుంది, బాయ్ చెప్పు ఇక. చివరి వీడుకోలు జాగ్రత్త మరి, పడకండి. ఇలా సగం హాఫ్ పేమెంట్ ఏముంది చెప్తున్నా, వీడియో రకంగా చెప్తున్నా. ఎందుకంటే నువ్వు 8 గంటలకు వచ్చింది, 10 గంటలకు 11 గంటలకు పోతాను. 9, 10, 11, 12 4 hours చేసుకొని పోతాను సగం. నువ్వు 9 గంటలకు వచ్చి 6 గంటల వరకు ఉంటే ఫుల్ పేమెంట్, 4 గంటలు ఉండి ఫుల్ పేమెంట్ ఇస్తారా నీకు? సగం పేమెంట్ చూస్తున్నా పేమెంట్ ఆల్రెడీ నీ కార్డు ఉన్నది కానీ. బాయ్ బాయ్. పెదాపల్లి ఇంటికైతే వచ్చినాం, ఇంకో పెదాపల్లి ఇంటికి. మా పెదబాబు ఇంకో చూడండి ఫ్రెండ్స్, అరవింద్ అన్న మంచిగా వండుకున్నాడు. తింటానేమో ఇస్తుండు. వాళ్ళు ముగ్గురు ఏమో మంచిగా కూర్చున్నారు. సీన్ చూడండి ఫ్రెండ్స్, సీన్ అరవింద్ అన్న మంచి స్లీప్ ఇస్తాను. అరవింద్ అన్న స్లీప్ ది. సారనా లుక్ అయ్యి. సరే, నువ్వు ఇప్పుడు మహేష్ అన్నప్పుడు ఫోన్ చూసుకొని మహేష్ అన్నప్పుడు మీరు ఇద్దరు నాన్న ఉంది. యాక్షన్. అంతా లాంగ్ తీస్తున్నా ఫ్రెండ్స్ షూట్. ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. ఒప్పుకున్నా అంటే డైరీ ఫామ్ పెడతారట వీళ్ళు ముగ్గురు కలిపి. ఏ బర్లట ల్యాండ్ అట అంతట చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్కి ఏమవుతుందో. బర్రెలంటే చాలా ఓపిక ఉండాలి, తొందర పడద్దు. అంత ఓపిక సెట్ కాదా పెద్ద అంత ఓపిక. అరవింద్ మంచిగా గురక కొడతాను, గురక సౌండ్ ఒకసారి.